చూపించి ఎక్కడ ఫ్రెండ్స్. త్రిశాంత్ ఎక్కడో పడిపోయాడండి. సో ఇదంతా వాసిపోయింది. సో అన్నం తిన్నా నొప్పి వస్తుంది అంటున్నాడు. సో ఇప్పుడైతే స్కూల్కి వెళ్తాడు. నేను మేడంకి ఫోన్ చేసి వెళ్ళి వీడినైతే హాస్పిటల్ తీసుకెళ్తాను. ఓకేనా? తీసుకెళ్తాను. పూరి పూరి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరి మార్నింగ్ లేవగానే నేనైతే ఇప్పుడు గ్రీన్ టీ ఒకసారి ట్రై చేస్తున్నాను అనమాట. మనం తీసుకున్నాను కదా, ఇది వచ్చేసరికి 155 రూపాయలు పడింది. సో డైలీ కాకపోయినా రోజుకి ఒకసారి, అదే 2 రోజులకి ఒకసారి అయినా తాగుదాం. యాక్చువల్గా ఇంతకుముందు అయితే యూజ్ చేశాను, చాలా అంటే చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి అనమాట. సో మళ్ళీ మొదలు పెడుతున్నాను. అయితే ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసాను. సో ఇది వచ్చేసరికి ఆకుల్లాగా ఉన్నాయి, కరివేపాకు గుండెలాగా ఉంది ఇది. సో ఇది మరిగిన తర్వాత ఇంకేం లేదు, లెమన్, ఇది ఆల్రెడీ లెమన్ ఫ్లేవర్ అని చెప్పాడు. సో ఇంతకుముందు నేను ఎలా చేసేవాడినంటే పుదీనా ఇంకా లెమన్ 2 వేసి తాగేవాడిని అనమాట. పుదీనా కూడా ఉంది, కలుపుకొని తాగేద్దాం. పుదీనా ఒక 2 ఆకులు అయితే వేసానండి. సో కొద్దిగా మరిగిన తర్వాత దించుకొని కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకొని తాగేద్దాం. వేడిగా ఉంది నాకు, అందుకే ఈ టీలు కాఫీలు తాగాలంటే ఇష్టం ఉండదు. చల్లగా అయితే టేస్ట్ ఉండదు, వేడిగా ఉంటే తాగలేము. సరే ఇది తాగేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోదాం. వ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి, చాలా బాగుంటుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అయిపోవాలి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితేనే మనస్ఫూర్తిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే పర్వాలేదు, నేనేమనుకోను. అదేవిధంగా ఇప్పుడైతే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాను. లక్ష్మి ఈ రోజుకి 3 రోజులు అయితే ఇంటికి రాలేదండి. సో ట్రైనింగ్ నుంచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. సో ఇక్కడికి రావాలంటే ట్రైన్ వేరే ఉంటుంది, నెక్స్ట్ దూరం అనమాట, బాగా లాంగ్. ఇంకా లక్ష్మి కూడా టైర్డ్ అయిపోద్ది. సో ఇంకా పిల్లలకైతే నేను పంపించాను, క్యారేజ్ అయితే కట్టలేదు, పెద్దోడికి కొద్దిగా బాగాలేదన్నమాట. సో అందుకని చెప్పి నేను ఒకసారి స్కూల్ మేడంతో అయితే మాట్లాడి, ఇది ఎంతసేపు ఉంది ఇప్పుడే అరుస్తుంది మనకు డిస్టర్బ్ చేయడానికి కాకపోతే. సో నేనైతే ఇంకా ఆఫీస్కి వెళ్తాను. సో మధ్యాహ్నం అయితే లంచ్ టైంలో స్కూల్కి వెళ్తాను. ఆడికి బాగా బాగోపోతే అయితే గోల ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్తాను. బాగా బాగోపోతే పెద్దోడిని అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం. సో ఇంకా నేనైతే ఇంకా ఆఫీస్కి వచ్చేసాను. వ్లాగ్ అయితే కంటిన్యూ చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఇస్తావా అన్నయ్యడు రాసావు? ఎగ్జామ్ అయిపోయిందా? పండి వస్తానన్నా. ఇంకా మధ్యాహ్నం వెళ్ళి త్రిశాంత్ని ఇంకా పూరిగొండ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఇదిగోండి బయట కర్రీ పాయింట్కి వెళ్ళి చారున
ఇంకా ఒక కర్రీ అయితే తెచ్చాను. ప్రశాంత్కి అసలు ఇటు సైడ్ అయితే బాగాలేదండి, నొప్పి వచ్చేస్తుంది తింటే, అందుకని చెప్పి చారన్నం కలిపేసి తినిపించేస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఇంటి షాప్కి వెళ్తే, సో హాస్పిటల్కి వెళ్తే చాలా టైం పట్టేస్తుందండి. చాలా జనాలు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉండట్లేదు అనమాట. సో ఆకలి ఆకలి అంటున్నారు. అందుకని ఇక్కడైతే ఒక మెడికల్ షాప్ అయితే అన్నయ్య కొద్దిగా జెన్యూన్ అనమాట, బాగానే చూస్తాడు. అందుకే అన్నయ్యకి చూపిస్తే సో ఫీవర్ కూడా ఉంది, ఇంకా దానికి సంబంధించిన టానిక్ అయితే ఇచ్చాడు. సో ఇంకా భోజనం అయితే పెట్టేసి టానిక్ పెట్టేసి పడుకోబెడతాను. సాయంత్రంకి ఇంకేసి ఏదైనా మరీ సివియర్గా ఉంటే అప్పుడు ఈవినింగ్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తాను. సో ఇంకా వీళ్ళకి పెట్టేద్దాం, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇది పట్టుకో పట్టుకో వెతుకు, వాటర్లో ఉన్నాను. వాటర్ అది వాటర్, అది మొత్తం పిండి ఒకేసారి తాగాలి. ఏంటది మేద నొప్పుకుంటావు? సో స్కూటీ సర్వీసింగ్ అయితే తీసుకెళ్ళానండి. సో ఎందుకంటే బ్రేక్ షూలు బాగా అరిగిపోయాయి. సో బ్రేక్సే కదా అనేసి అనుకొని తీసుకెళ్తే తీరం వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రంట్ బాడీ ఉంటుంది కదా స్కూటీది, ఫ్రంట్ బాడీ అది బాగా కదిలిపోతుంది అనమాట. సో అది కూడా చూడాలి, మొత్తం అంతా నీట్గా చేద్దామని అని అన్నాడు. సో రేపు మార్నింగ్ ఇస్తారంట స్కూటీ. సో అందుకని చెప్పి స్కూటీని అయితే షోరూంలో వదిలిపెట్టి నేనైతే నడుచుకొని వస్తున్నాను. నేనైతే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను. లంచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది, పిల్లలిద్దరూ ఇంట్లో పడుకున్నారనమాట. సో ఒకసారి పిల్లల్ని చూసి ఇంకా ఆఫీస్కి అయితే నేను వెళ్ళిపోతాను. అదనమాట. మళ్ళీ రేపు స్కూటీ వచ్చిన తర్వాత ఎంత అయింది ఏంటి అసలు ఏం చేంజ్ చేశారో మీకైతే రేపు వ్లాగ్లో అయితే చూపిస్తాను. సరే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి 5 అయ్యింది. సో పిల్లలిద్దరికి కొద్దిగా ఆకలేస్తుందండి. మధ్యాహ్నం స్కూల్ నుంచి తీసుకొచ్చాను కదా, సో ఎప్పుడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఏదో ఒక స్నాక్ అయితే ఇచ్చేవాడిని. సో ఇప్పుడైతే ఏం లేవన్నమాట ఇంట్లో. సో సేమియా ఉప్మా అయితే చేస్తాను, కొద్దిగా జీడిపప్పు వేసి కొద్దిగా మంచి స్పైసీగా చేస్తాను. సో ఇద్దరి పిల్లలకి అడిగాను ఉప్మా చేయాలంటే చైనా అని చెప్పారనమాట. సో వాళ్ళకి మనం ఏదైనా టైంకి మంచిగా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే రేపు ఉదయం ఇంకా మంచిగా వాళ్ళు గ్రోత్ అవుతారనమాట. సో అందుకు టైంకి మాత్రం వాళ్ళకి నేను ఫుడ్ పెట్టడానికి అయితే వెనకాడను. సో ఇప్పుడైతే మంచిగా సేమియా ఉప్మా అయితే చేసి పెడదాం పిల్లల కోసం, సరేనా? ఇంక చేసేద్దాం పదండి. సో ఇదిగోండి ఉల్లిపాయ, టమాటా, గ్రీన్ పీస్, ఇంకా జీడిపప్పు అన్నీ వేసి చేస్తున్నాను అనమాట సేమియా ఉప్మా. సో పిల్లలకి ఎలా నచ్చుతుందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరు కూడా తింటున్నారు టీవీ చూసుకొని. సో ప్రశాంత్కి అయితే కొద్దిగా తగ్గింది ఫీవర్. ఫ్రెండ్స్ ఇంకా పెద్దడికి అయితే టానిక్ అది పట్టిసాను అనమాట. సో బయటికి తీసుకువెళ్ళి ఇడ్లీ తిన్నారు ఇద్దరు, ఎందుకంటే ఇంట్లో అన్నం ఉంది కానీ కూర ఏం వండలేదు. నేను వచ్చేసరికి టైం 8:30 అలాగ అవుతుందన్నమాట. ఇంకా ఆ టైంలో ఆకలి అంటే ఇంకా బయటకు తీసుకెళ్ళి టిఫిన్ అయితే తినిపించాను. సో పెద్దోడికి ఫీవర్ వచ్చిందనమాట, అందుకు రైస్ తింటే మళ్ళీ ఫీవర్ ఎక్కడ వస్తుందని చెప్పి భయంకి బయటికి తీసుకువెళ్ళి ఇడ్లీ అయితే తినిపించి ఇంక ఇంటికి తీసుకొచ్చి పెద్దోడికి టానిక్ అది పట్టేసి పడుకోబెట్టాను. చిన్నోడికి మాత్రం స్నానం చేసి పడుకోబెట్టాను అనమాట. సో ఇంక నేను కూడా ఇదిగోండి కొద్దిగా ఆఫీస్ వర్క్ అయితే ఉంది, ఇది కంప్లీట్ చేసి నేను కూడా రెస్ట్ తీసుకుంటాను.
సో రేపైతే మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇలాగే ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ సందీప్ డైలీ వ్లాగర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.